కడిగినప్పుడు కూడా చేతిలో జారిపోతాయి ఇవి. అక్కడ ఎలా మెరుస్తుంది, దూకిందంటే కష్టపడమని. ఈ చేప పట్టడానికి కొన్ని పద్ధతులు అయితే కావాలి. అందులో ముఖ్యంగా వచ్చి సరుకులు ఒకటి. ఒక్క మొప్ప కోసం మా తిప్పలు చూసి రాబోతున్నాయి. ఇప్పుడు అయితే చెక్క తొక్కని రాదు చూడండి, ఎంత కష్టపడుతుంది చెక్క తొక్కడానికి. ఈ స్కేటింగ్ కూడా కొంచెం అలవాటు ఉండాలి చేయాలంటే. హలో ఫ్రెండ్, నేను మీ కాకినాడ సూర్యాని. ఈ రోజు అయితే నేను మా విలేజ్ నుండి మొప్పల పట్టణానికి వెళ్తున్నాను. వీటిని ఇంగ్లీష్ లో మట్ట స్కిప్పర్స్ అని పిలుస్తారు. ఒకవేళ మీరు ఎప్పుడైనా చూస్తుంటే నాకు కామెంట్ అయితే చేయండి. వీటిని పట్టడానికి నేను ఒక్కనే కాదు, నాతో పాటు చాలా మంది ఉన్నారు. నేనైతే ప్రత్యేకంగా ఓన్లీ మొప్పల పట్టణానికి మాత్రమే వెళ్తున్నాను. ఇంకా వీళ్ళందరూ కూడా ఏంటి పీతల పట్టణానికి అయితే వెళ్తున్నారు. ఈ మొప్పలను అసలు ఏ విధంగా పడతారు ఏంటనేది మీకు ఈ వీడియోలో క్లారిటీగా చూపిస్తాను. మా యూట్యూబ్ ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూసినారంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కాకినాడ సందర్భంలో కూడా మనతోనే ఉన్నాడు. తనైతే ఇదే ఫస్ట్ టైం అట నాతో పాటు రావడం. స్కేటింగ్ చాలా డిఫరెంట్ గా ఉంటది. చాలా మంది నీట్ గా స్కేటింగ్ చేయడం కానీ ఇలా బుడలో స్కేటింగ్ చేయడం అనేది చాలా తక్కువ మాట. మా విలేజ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇలాగే స్కేటింగ్ చేస్తారు. చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటది. వీడైతే స్కిప్ చేయకుండా చూడండి, చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటది. మన చంద్ర బ్రో చూడండి ఎంత కష్టపడుతున్నాడో ఆ చెక్క తొక్కడానికి. ఈ స్కేటింగ్ చేయాలంటే చాలా అంటే చాలా అలవాటు ఉండాలి, కొత్త వాళ్ళు కష్టం చేయాలంటే. ఫ్రెండ్స్, చేపలు పట్టే ప్లేస్కి వెళ్ళాలంటే కంపల్సరీ మనం కొంచెం దూరం ఈ విధంగా చెక్క మీద వెళ్ళాల్సి ఉంటుంది. చూడండి అయితే ఏ విధంగా వెళ్తున్నాను. ఈ దృశ్యం చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. ఫైనల్ గా అయితే చేపలు పట్టే స్పాట్ కి వచ్చేసాను. ఫ్రెండ్స్, ఈ చేపలు పట్టడానికి కొన్ని ఆనవాళ్ళు తెలిసి ఉండాలి. ఎందుకంటే ఈ బుడదలో చాలా రకాల కన్నాలు అయితే కనిపిస్తాయి. మట్ట స్కిప్పర్స్ చేపలు పట్టాలంటే కంపల్సరీ దాని ఆనవాళ్ళు తెలిసి ఉండాలి. ఇవి మట్ట స్కిప్పర్స్ ఈ బుడదలో వెళ్తున్నప్పుడు దాని అడుగులు అయితే ఈ బుడదలో కనిపిస్తూ ఉంటాయి. నాకు చూడండి ఇక్కడ ఒక కనవ కనిపిస్తుంది, ఇక్కడైతే చేప ఉంది. ఈ చేపలు అసలు ఏ విధంగా పడతారో మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, నేను ఈ చేప పట్టడానికి ముందుకుంటే ఒక సర్కిల్ అయితే గీస్తున్నాను. ఫ్రెండ్స్, అసలు నేను ఈ సర్కిల్ లాగా ఎందుకు గీస్తానంటే ఈ మట్ట స్కిప్పర్ చేప పట్టడం చాలా అంటే చాలా కష్టం. ఎందుకంటే నేను ఇప్పుడు ఒక సర్కిల్ గీసాను కదా, ఆ సర్కిల్ లో దాదాపు ఒక 5 కన్నాలు ఉన్నాయి. ఆ కన్నాలు తొక్కకుండా ఉన్నందుకే నేను సర్కిల్ గీసి సర్కిల్ మీద అయితే తిరుగుడు ఎలా తిరుగుతున్నాను. ఇలా సర్కిల్ మీద తిరుగుతున్నప్పుడు ఆ కన్నాల నుండి వాటర్ వస్తుంది. అప్పుడే మనకి ఆ విధంగా అక్కడ ఆగి చేప అనేది పట్టుకోవాలి. అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, మధ్యలో మూడు 4 వచ్చాయి. 1 2 3 ఇక్కడ 1 4 వచ్చాయి. ఫ్రెండ్స్, ఎక్కడైతే వాటర్ పైకి వస్తుందో అక్కడ మాత్రం చెయ్యిలు పెట్టి జాగ్రత్తగా అయితే పట్టాలి. లేకపోతే ఆ చేప అనేది మనకు అంతగా ఏ దొరకదు. ఈ బుడదలో చేపలు పట్టడం చాలా కష్టం. ఈ యొక్క మొప్ప కోసం మా తిప్పలు అనేట్టు ఉంది చూడండి మా కష్టాలు. చూడండి ఫ్రెండ్స్, నాకైతే దొరికిస్తుంది ఇది. ఫ్రెండ్స్, ఈ ఒక మొప్ప కోసం మా తిప్పలు చూసారు ఈ బుడదలో. ఫ్రెండ్స్, నేను ఈ చేపని మీకు కడిగి చూపిస్తాను. ఎందుకంటే ఈ చేప అనేది బుడదలో ఉన్నప్పుడు నలా కనిపిస్తుంది. అందుకే ఈ చేపని నేను మీకు కడిగి చూపిస్తాను. ఈ చేపను కడిగేటప్పుడు మన చేతుల్లో నుండి జారిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ చేపల్ని ఈ విధంగా పట్టడం అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం. అందుకే ఈ చేపలు పట్టడానికి ఎక్కువగా వెళ్తూ ఉంటాను నేనైతే. మట్ట స్కిప్పర్ చేపలను పట్టడం చాలా కష్టం. దాదాపు 100 మందిలో 10 మంది మాత్రమే ఈ చేపలను పట్టగలరు. ఇంకా ఈ చేపకి మా ఏరియాలో చాలా అంటే చాలా డిమాండ్ ఉంది. ఈ చేప తినడం వల్ల ఆరోగ్య ప్రయోగాలు చాలా ఎక్కువగా అయితే ఉంటాయి. ఇంకా మా పెద్దవాళ్ళు ఏమంటారంటే ఈ చేప తినడం వల్ల ఈ చర్మంలో చర్మం అయిపోద్దని అంటారు. ఈ చేపలు మా ప్రాంతంలో బాలింతర స్త్రీలు ఇంకా ఆపరేషన్ ఎవరైతే చేయించుకుంటారో వాళ్ళైతే ఎక్కువగా తింటారు. ఫ్రెండ్స్, మీకైతే ఈ మట్ట స్కిప్పర్ చేప తినడం వల్ల కలిగే లాభాలని మీకు స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ చేపలో అయితే ఎక్కువగా ప్రోటీన్ అయితే ఉంటుంది. శరీర కండరాలు బలంగా ఉండడానికి ఇంకా ఎదుగుదలకు బాగా సహాయం చేస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడడానికి, రక్తపోటును నియంత్రించడానికి బాగా సహాయం పడుతుంది. ఈ మట్ట స్కిప్పర్ చేపల్లో కొవ్వు అనేది చాలా తక్కువగా ఉంటుంది. సముద్రంలో నివసించే చేపలతో పోల్చుకుంటే ఈ చేపలో కొవ్వు చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి బరువును తగ్గించేందుకు ఈ చేప అనేది బాగా ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, నిజానికి ఈ చేపలని మ్యాంగో ఫారెస్ట్ ఏ ఏరియాలో అయితే ఉంటుందో ఆ ఏరియాలో అయితే ఈ మొప్పలని బాగా ఎక్కువ దొరుకుతుంటాయి. నేను కూడా దీని అట్టుకుని ఇది ఇచ్చానుకుంటున్నాను. దీంట్లోనైతే వాటర్ వస్తూనే ఉంది. కానీ ఎప్పుడైతే ఎక్కువగా వస్తుందో వాటర్ అప్పుడు మాత్రం చైన్ పెట్టాలి. ఇలా చేతులు పెడుతున్నప్పుడు ఒకసారి వాటర్ ఒక కన్నం అయితే క్లోజ్ అయితే అయిపోద్ది. ఆ టైంలో ఏం చేస్తామంటే మేము ఈ చేతుల్లో ట్రై చేసినప్పుడు దొరకకపోతే కనుక పైన మట్టి అంతా తీస్తాము. ఎందుకంటే ఇది పక్కన ఈ కన్నాలు కప్పడిపోతాయి కాబట్టి ఆ కన్నాలని దొరుకుతాయి. ఆ పక్కనే ఉంటాయి మన మొప్పలు. ఇలా మేము చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి అయితే దొరుకుతాయి, ఒక్కొక్కసారి దొరకమాట. నేనైతే చాలా ట్రై చేస్తున్నాను దొరుకుతుందేమో అనేసి. చూద్దాం, మరి మన అదృష్టం కూడా పరీక్షించుకోవాలి కదా. పడిపోదంటే చాలా కష్టం. మొత్తానికి నాకు కూడా చేతితో పట్టుకోవడం వచ్చింది. ఇది చూసారు అలా మెరుతుందో చుక్కలతో. జస్ట్ ఇలా తోగాడించిందంటే చేతిలో జారీడకు వచ్చేది అనమాట. ఇంకోటి ఎక్కడ ఉంది కన్నా చూడు.
జాగ్రత్త జాగ్రత్త. చూసారా అలాగే ఎత్తున్నాయి వేసి బాగుంది. పోద్దా ఇది చాలా కష్టం దొరకాలంటే దీన్ని చాలా జాగ్రత్త డీల్ చేయాలి, లేకపోతే చాలా అంటే చాలా కష్టం. అది ఇట్లా హ్యాపీగా నేనైతే పక్కన మట్టి అంతా కూడా లాగుతున్నాను, ఎందుకంటే వాటి కన్నాలకు మూసిపోయేటప్పుడు ఒక్కొక్కసారి మనం ఈ విధంగా తవ్వితేనే మనకు దొరుకుతుంది అన్నమాట. నిజానికి ఏంటంటే నా కాలు వేసి తొక్కేసాను నేను, దాని వల్ల అంటే ఈ మొప్ప అనేది అయితే నా కాలు కింద నుండి తెలిపోయింది. ఈ మట స్కిప్పర్ పడుతున్నప్పుడు అయితే కాళ్ళు తెగిపడాలు, ఇంకా చేతి కూడా కోసుకుపోతూ ఉంటాయి, ఎందుకంటే అంత బుడద కాబట్టి. ఇందులోని గుల్లలు ఉంటాయి, ఆకు టైప్ లో ఉంటాయి అన్నమాట గుల్లలు. ఆ యొక్క గుల్లలు కూడా ఏంటంటే కాళ్ళలో కూడా కోసుకుపోతూ ఉంటాయి. మాకు ఎంత కష్టమైనా సరే ఏంటంటే సరే మేము ఏంటంటే ఈ చాలపట్నకి ఎక్కువగా వెళ్తూ ఉంటాము. సో ఈ మట్లు అయితే ముళ్ళ కంపలు లాంటి ఒక రకమైన కొమ్మలు ఉంటాయన్నమాట. అది తెలియకుండా కోసిపోతే చూస్తే అలా వస్తుంది బ్లడ్. ఎప్పుడు కోస్తుందో కూడా తెలియదు, కోసుకున్నట్టే తెలియలేదు నాకైతే. రక్తం అయితే వచ్చేస్తుంది. ఇక్కడ కొంచెం ఘాటుగా దిగింది. మా ఆట అయిపోయిందన్నమాట. ప్రజలు తిరిగిపోతున్నా. మాకైతే మొక్కలు చాలా తక్కువ దొరికాయి, 10 మంది దొరికాయి మాట. అయితే కన్నాలు అయితే లేవు. టైం అయితే చాలా అవుతుంది, గిన్నెకైతే బయలుదేరుతున్నాం. ఇప్పుడు ఇవన్నీ శుభ్రం చేసుకోవాలి. ఆ శుభ్రం చేసుకోవడం కూడా ఏంటంటే ఈ పక్కన ఉంటుంది పెద్ద కాలువ. చూసారి గుల్లలు కూడా దొరుకుతుంది. ఇది అలా చెప్పు పైకి చూపించు. అది అన్నీ అలాగే ఉంటుంది, అన్నీ కూడా అలాగే ఉంటుంది. వచ్చినప్పుడు లేకపోతే